వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తా బొమ్మాని వ్లాగ్స్. ఇది వచ్చేసి నాది కొత్త ఛానల్ అండి. అంటే మీరు సెర్చ్ చేస్తే మార్తా బొమ్మాని అని నా పాత వీడియోసే కానీ నా పాత ఛానలే కానీ మీకు అంతా కనిపిస్తుంది. ఎందుకంటే కొద్దిగా నా ఛానల్ వచ్చేసి స్ట్రైక్ అంటారు కదా, స్ట్రైక్ వచ్చింది. స్ట్రైక్ వచ్చినందుకు కొన్ని రోజుల కోసం వీడియోస్ నేను ఏం వేయలేను. అందుకే దానికి ముందుగా నాకు ఇంకో వేరే ఒకటి అకౌంట్ ఉండే. సో ఇప్పుడు నేను మీ దగ్గర మాట్లాడుతున్నా మార్తా బొమ్మాని వ్లాగ్స్. అదేమో ఫస్ట్ ఏమో మార్తా బొమ్మాని. సో నేను ఇప్పుడు కొత్త ఛానల్లో కొత్తగా కుకింగ్ చేయాలి అని ఆశతో మీ ముందుకు వచ్చేసిన. గత దినాలంతా మేమంతా ఊళ్ళో తిరిగి అంతా ఎంజాయ్ చేసుకొని ఇంకా మేము బాంబే ప్రాంతానికి వచ్చేసినాము. నాకు చాలా అంటే చాలా వీడియోస్ చాలా ఉన్నాయి అప్లోడ్ చేసేది. తప్పకుండా ఒకటి నేను అప్లోడ్ చేస్తాను మీకోసము. నేను ప్రయాసపడేది మీకోసమే, మీరు చూస్తారని, మా వ్యూవర్స్ చూస్తారని నేను వీడియోస్ తీసిన తప్పకుండా నేను షేర్ చేస్తాను. అండ్ దానికి ముందు కొత్త ఛానల్లో అంటే కొత్త రెసిపీతో మీకు స్టార్ట్ చేయాలి, మీకు చూపాలని ఆశతో ఇంకా నేను స్టార్ట్ చేస్తున్నా. అంటే మా అమ్మ వచ్చేసి కొద్దిగా అది దుంపలో ఏమో అంటారు, దాన్ని వజిడితో సహా వస్తుంది. దాన్ని ఏమంటారు, వజిడి అంటారు. కాకపోతే మీ భాషలో ఏమంటారు తెలియదు. వజిడితో ఇంకా దానికి పెప్సా అంటాం హిందీలో. పెప్సా వచ్చి దుంపలు అది తెచ్చిన, అది మా అమ్మ ఇస్తే ఇంకా నేను తీసుకొని వచ్చిన. నేను చేద్దాము అని ప్రిపేర్ అయినప్పుడు ఇక నేను మీతో కూడా మాట్లాడినట్టు ఉంటుంది, నా ఛానల్ విషయం చెప్పినట్టు ఉంటుందని ఇంకా నేను మీ దగ్గర మాట్లాడుతున్నా. ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఆ దుంపలకి కావాల్సింది నేను మీకు చూపిస్తాను. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తా బొమ్మాని వ్లాగ్. ఇది నాది న్యూ ఛానల్ అండి. సో న్యూ ఛానల్ ఎందుకు అంటానంటే అంటే నా ఛానల్ వచ్చేసి స్ట్రైక్ అయింది అన్నట్టు, అంటే కాపీరైట్ పడి స్ట్రైక్ అయింది. అందుకే నేను కొన్ని రోజుల కోసమని మార్తా బొమ్మాని ఛానల్ని కొద్దిగా స్ట్రైక్ అయినందుకు చెయ్యను. ఆ తర్వాత ఇంకా కొన్ని 15 రోజుల తర్వాత ఇంకా నేను నా ఛానల్లో నేను మళ్ళీ చేసి, ఇది కూడా నా ఛానలే కొత్తది స్టార్ట్ చేసిన. తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మరీ చూడండి, ఓకేనా. దీనికి కావాల్సింది 2 ఉల్లిపాయ, టమాటో, అది గరం మసాలా, 2 యాలకులు, దాల్చిన చెక్క తీసుకున్నా. అండ్ ఇది వచ్చేసి పొడి మసాలాలు, అండ్ ఇది జింజర్ గార్లిక్ పేస్ట్, ఓకేనా. ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత నేను మళ్ళీ మీకు ఒకటొకటి ప్రిపేర్ చెప్తాను, ఓకే అండి. ఇప్పుడు బాగా అయితే నేను దీన్ని కడుక్కున్నా ఫ్రెష్గా. పెప్సా బోటి కర్రీ అంటారు కదా, బోటి కర్రీలోపు ఇది పెప్సా ఉంటుంది. ఇది మన ఊపిరితిత్తులా ఉంటాయి, దాని కూడా మనం కర్రీ చేస్తాం కదా. సో దానికి కావాల్సింది అయితే మీరు చూసిండ్రు. ఇప్పుడు నేను ఒక టో పెట్టుకున్న, గ్యాస్ వెలిగించిన తర్వాత ఇంకా దానికి తగినంత ఆయిల్ వేసుకుంటా. టోప్ అయితే బాగానే వేడెక్కింది. ఓకే అండి, ఆయిల్ అయితే వేడెక్కింది. కొద్దిగా జీలకర్ర వేసుకుందాం. ఆ తర్వాత ఆనియన్స్, అంటే టోప్ అయినది బాగా వేడెక్కింది, ఆనియన్స్. ఆ తర్వాత యాలకులు, దాల్చిన చెక్క, కాలిమిరి అవన్నీ కూడా దీనిలో వేస్తాం. ఇప్పుడు దీన్ని మంచిగా మనం కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకుందాం. ఆనియన్ బాగా ఫ్రై అయింది. ఇప్పుడు మనం దీనిలో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాం. పేస్ట్ వేస్తే ఏమవుతుందంటే మంచిగా స్మెల్ అనేది బాగుంటుంది కర్రీకి. పేస్ట్ కూడా బాగానే ఉడికింది. టమాటో వేసేద్దాం. టమాటా తొందరగా ఉడకాలంటే మనకు ఒక టిప్ ఉంది కదా, అంటే అన్నేసి చూడు నన్నేసి చూడు అన్నట్లు కొద్దిగా సాల్ట్ మనం వేసుకుందాం.
ఇది టమాటో అనేది తొందరగా కరుగుతుంది. నేను కదులుతున్నాను, తోపు కూడా కదులుతుంది. ఓకే అండి, ఇప్పుడు రెండు బాగా మిక్స్ అయిపోయినాయి, బాగానే ఉడికింది. ఇప్పుడు మనం దీంట్లో పెప్సీ వేద్దాం స్లోగా. ఇది పట్టుకుంటేనే ఎంత మెత్తగా ఉంటుందంటే చాలా మెత్తగా ఉంది ఇది. ఇదంటే ఇప్పుడు వేసేసిన, ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ అవుతుంది. మూత పెట్టుకొని కొద్దిసేపు అంతా మగ్గనిస్తా. మూత పెట్టినా చూస్తా దీని సంగతి. ఉడుకుతుంది, ఇంకా పచ్చిగానే ఉంది. అంటే ఇది ఇట్లానే మెత్తగానే ఉంటుంది. ఎంతైనా ఉడకబెట్టండి. దీనిది కలేజీ అంటారు కదా, కలేజా, అది మాత్రం బాగా గట్టిగా ఉంటుంది. ఇది పెప్సా వచ్చేసి ఇట్లాగే ఉంటుంది మెత్తగా. ఇది బాగా ఉడికింది కదా. ఇప్పుడు మనం మసాలాలు వేసుకుందాం. పొడి మసాలాలు 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, ఆ తర్వాత 1 టీ స్పూన్ కారం పొడి, కొద్దిగా అంతా, ఎందుకంటే ఆల్రెడీ మనము గరం మసాలాలు వేసుకున్నాం కదా. ఇది వచ్చేసి పొడి మసాలా. ఇది కొద్దిగా బిర్యానీ మసాలా వేస్తున్నా ఫ్లేవర్ కోసం కొద్దిగా లిటిల్ బిట్. ఇప్పుడు దీన్ని మిక్స్ చేస్తా. అంటే అంతా కలుపుకున్నా కదా, కొద్దిగా ఒట్టిగా అయింది. కొద్దిగా అంతా వాటర్ వేసుకుంటా. అంటే మసాలాలు కాలిపోతాయి కదా, కొద్దిగా వేసుకుంటే ఏమవుతుందంటే కింద అడుగు పట్టదు. కొద్దిగా అంతా వాటర్ వేసిన కదా, కొద్దిగా మూత పెడదాం. జస్ట్ ఒక 5 minutes. కొద్దిగా ఉడకడానికి పెట్టినా కదా, ఇది ఉడుకుతుంది. కొద్దిగా దగ్గర పడితే మళ్ళీ చూద్దాం. అది ఉడికేంతసేపు నేను మీతో మాట్లాడతా, ఓకేనా? ఇప్పుడు ఇది రెడీ అయిపోయాక ఇంకా మేము మా ఆయన ఇంకా కలిసి తినేస్తాము, ఓకేనండి? కొత్తగా అయితే ఎవరు చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా కొత్త ఛానల్ని మార్తా బొమ్మాని బ్లాగ్, అది పాత ఛానల్ ఏమో మార్తా బొమ్మాని ఉంది. దానికి తప్పకుండా మీరు కూడా కొత్త వీడియోస్ చాలా ఉన్నాయి. అంటే బ్యాచిలర్ పిల్లలకి చాలా ఈజీగా యూజ్ అవుతుంది అది, ఓకేనా? ఇదండి, ఇది నా ఇల్లు. మినీ హౌస్ అంటారు కదా, ఇది చిన్న ఇల్లు నాది, ఓకే? ఇంకా మీరు తప్పకుండా చూడండి నా పాత వీడియోస్ మార్తా బొమ్మానిలో. ఈ వ్లాగ్లో మాత్రం ఇది కొత్త, అంటే రెసిపీ వీడియో వచ్చేసి ఇది ఫస్ట్ రెసిపీ. ఇంకా మెల్లమెల్లగా నేను వేస్తుంటా. తప్పకుండా మీరు చూడండి, మీకు నచ్చితే లైక్ చేయండి. ఒకవేళ మీరు లైక్ చేయలేదంటే నేను అనుకుంటా మీకు నచ్చలేదు అని, ఓకేనా? చూద్దాం. ఉడుకుతుంది. ఓకే అండి, నా కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీకు కలర్ ఎలా అనిపిస్తుందో కానీ బాగానే కలర్ వచ్చింది. నా దుంపల కర్రీ ఈజ్ రెడీ, ఓకేనా? అంటే మనం బోటి అంటాం కదా, బోటీలో ఉన్నది పెప్సా, దుంపలు, ఆ కర్రీ ఈజ్ రెడీ అయింది. ఒకవేళ మీకు ఇది నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? నెక్స్ట్ రెసిపీతో నేను ముందుంటా. అంతవరకు బాయ్ బాయ్. ఓకే అండి, నేను ఇప్పుడు తిని చూపిస్తాను మీకు. నేను చేసిన కర్రీ నేనే తింటున్నా. వావ్, టేస్టీ, సూపర్ కలర్.
ఇదండి దుంపల కర్రీ, అంటే పెప్సా, హిందీలో పెప్సా అంటారు, తెలుగులో బోటిలో ఉన్న దుంపలు ఉంటాయి కదా, ఇది దాంది కర్రీ. ఇప్పుడు నేను తిని చూపిస్తాను. మీకు నేనైతే కనిపించను, కానీ నేను తిని చూపిస్తాను. ఇదండి ఫస్ట్ ముద్ద మీకు. ఇదండి మటన్ కూడా బాగానే ఉడికింది, అంటే ఇది అప్పుడే కూడా మెత్తగానే ఉంటుంది, చేసే తర్వాత కూడా మెత్తగానే ఉంటుంది. ఇది వచ్చేసి బోటి, కాలుతుంది బాగా, ఈయనే ఉండే, సూపర్ టేస్ట్. ఓకే.